అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అచ్చమ్మ గారి కుటుంబ సభ్యులకి. సహోదరుడు బాధపడుతున్నారు. ఇంకా కొంతమంది ఆమె పిల్లలు ఉన్నారని తెలియజేశారు. ఎంతమంది పిల్లలండి? నలుగురు పిల్లలు అని తెలియజేశారు. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. మనుషులుగా మనం ఏం చేస్తామంటే ఏదో సానుభూతి తెలియజేస్తాం అంటాం, కానీ నిజంగా ఆదరింపబడరండి. ఎంత కాదనుకున్నా ఒక మనిషి లేని లోటు. నేను జస్ట్ ఆ డేట్ చూశాను. నిజానికి అచ్చమ్మ గారితో నాకు వ్యక్తిగతమైన పరిచయం లేదు. అయితే ఆమె వయసు చూసినప్పుడు 58-60 సంవత్సరాలు కూడా నిండలేదండి. 1968 జననం అన్నారు, 2025 మరణం అన్నారు. అంటే 60 సంవత్సరాలు కూడా నిండక ముందే ఒక వ్యక్తి భూమి మీద లేకపోవడం, లేకపోతే క్రీస్తును నిద్రించడం అనేది భౌతికంగా బాధ కలిగించే సంగతి. కాబట్టి మామూలుగా ఇలాంటి కూడికల్లో ఏవో ఇలాంటి మాటలు చెప్తారు, భోజనాలు పెట్టేస్తే మేము వినిపించి వాళ్ళకి కొంచెం పరామర్శించి వెళ్ళిపోతాము. కాబట్టి ఈ గంట ఎప్పుడు గడిచిపోద్దో, ఈ గంట గడవడానికి ఈ పాటలు ప్రార్థనలను మాత్రం దయచేసి అనుకోవద్దు. ఒక పెండ్లింటికి వెళ్ళుట కంటే, సంతోషించి వారి ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖపడు వారి ఇంటికి వెళ్ళుట మేలు అని అన్నాడు. ఎందుకంటే సంతోషించే చోటకి చాలామంది వస్తారు. వస్తారండి. ఆర్సీబీ కప్పు కొట్టింది, ఇండియా కూడా కాదు, ఒక ఫ్రాంచైజీ అది. అయినా దేశమంతా ఎక్కడ లేని వాళ్ళు, నేను విశాఖపట్నం, ఎక్కడ లేని కుర్రోళ్ళందరూ విశాఖపట్నం బీచ్లో ఉన్నారండి. ఇప్పుడు విశాఖపట్నమే కాదు, అంటే సంతోషించే చోటకి చాలామంది వెళ్ళాలనుకుంటారు. వాళ్ళు దుఃఖపడే చోటకి, ప్రస్తుతానికి మన సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, అట్నుంచి ఏదైనా డెడ్ బాడీ వస్తుంది అనుకోండి, శవం వస్తుంది అనుకోండి, ఆ వీధిలో అన్న ఉందే బాగుంది, అట్నుంచి శవం వస్తుందంటే మనం ఇటు నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. అరే వాళ్ళు దుఃఖపడిన ఫ్యామిలీ, ఆ దుఃఖపడిన ఫ్యామిలీ దగ్గరికి మనం వెళ్ళాలి, మనం వెళ్తే వాళ్ళు ఆదరింపబడతారనే ఆ ఉద్దేశం లేకుండా, ఇదిగో కొత్తగా నాకు పెళ్ళి అయింది, మా ఆవిడ కడుపుతో ఉంది, లేకపోతే ఇప్పుడే ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇప్పుడే ప్రయాణం ఉంది, రేపు ప్రయాణం ఉంది, ఈరోజు చనిపోయే ఇంటికి వెళ్ళకూడదు, అంటే ఎన్నో కారణాల చేత ఎవరినైతే మనం ఆదరించాలో వారింటికి వెళ్లకుండా, సంతోషించే చోటకి అది శుభమని, ఒక మరణించే దగ్గర అది అశుభమనే భయంతో చాలామంది బ్రతుకుతున్నవాళ్ళు. అంటే నేను ఎవరిని నిందించి ఇక్కడ క్రైస్తవుల్ని హిందువుల్ని వేరు చేసి మాత్రం దయచేసి మాట్లాడట్లే. క్రైస్తవుల్లో కూడా చాలా భయాలు ఉన్నాయి. అంటే దేవుని సంకల్పం మనకు అర్థం కాకపోతే, దేవుడు మనిషిని పుట్టించిన ఉద్దేశం అర్థం కాకపోతే ఈ భయాలన్నీ వస్తాయండి. కానీ దయచేసి ఎప్పుడు బాధపడే వారి ఇంటికి వెళ్ళండి. కారణం ఏంటో తెలుసండి, అంటే నేను వ్యక్తిగతంగా 15 సంవత్సరాల నుంచి నేను పరిచయం చేస్తున్నాను దేవుని సంఘంలో. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఎవరు రాలేదు బ్రదర్ మన దగ్గర చూడడానికి. అంటే అతను ఏం కోరుకుంటాడు, ఎవరైనా వచ్చి నన్ను పరామర్శిస్తే బాగుంటుందని కోరుకుంటాడు. సో బాధల్లో ఉన్న వ్యక్తి తను ఎవరైనా పరామర్శించాలని, తన గురించి ఆలోచించాలని, నా గురించి పట్టించుకునేవాళ్ళు కానీ, ఆలోచించేవాళ్ళు కానీ, నన్ను చూసేవాళ్ళు కానీ ఒక్కడు కూడా లేడు. ఒక్కొక్కరికి బాగోపోతే 1-4 సార్లు వెళ్తానండి. అయినా సరే బ్రదర్ మీరు వచ్చి 6 రోజులు అయిపోయిందండి, 10 రోజులు అయిపోయిందండి అంటే వాళ్ళు తరచూ ఆదరణ కోరుకుంటారు. అంటే శ్రమ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆదరణ అవసరం. ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఏదైనా, తీవ్రమైన అనారోగ్యం కలిగిన, తీవ్రమైన ఇలాంటి మరణాలు సంభవించిన ఆ కుటుంబానికి ఆదరణ అవసరం అండి. కాబట్టి ఆదరించే పరిస్థితి మనందరికి ఉంది. మన ఇంట్లో కూడా అలాంటి ఇబ్బంది ఎదురవుతుంది. అంటే వాస్తవానికి మా ఇంట్లో గత సంవత్సరం మా నాన్నగారు నవంబర్లో చనిపోయారు. కొద్ది దినాలకి, 25 రోజులకి, అదే నెలలో మా వదిన గారు, మా వైఫ్ వాళ్ళ అక్కగారు చనిపోయారు. ఇద్దరు ఒకే నెలలో. అప్పుడు తరచూ అనేక మంది మాకు చాలా మేలు చేశారండి, మీ అక్క, లేకపోతే
మీ నాన్నగారు అనుకోని ఎవరో ఒకరు మనల్ని వచ్చి ఆదరించినప్పుడు అప్పుడు వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది. అప్పటి వరకు మనం పట్టించుకోవేమో వాళ్ళు చేసిన కార్యాలు. అచ్చమ్మ గారి గురించి కానీ ఆమె చేసిన కార్యాల గురించి కానీ ఎవరైనా తర్వాత మీరు మాట్లాడదురు. అది కొద్దిసేపు మనం ఏం చేద్దామంటే ఈ సందర్భంలో మనిషి భూమి మీదకి వస్తున్నాడు. ఆమెకు అనారోగ్యం తెలియజేశారు. మా ఇంట్లో రెండు మరణాలు క్యాన్సర్ వల్ల జరిగింది. మా నాన్నగారిది క్యాన్సర్ మరణమే, మా వదిన గారిది కూడా. అప్పుడు ఈ అనారోగ్యాన్ని బట్టి ఒక మనిషి 60 సంవత్సరాలు లోపు చనిపోతే నేను అనుకోవడం మంచి వయసున్న, అంటే బ్రతకాల్సిన వయసు అండి, చనిపోవాల్సిన వయసు కాదు. ఒకప్పుడు 80, 90 బ్రతికారు, ఇప్పుడు అంత బ్రతకట్లేదు. మనం కనీసం ఒక 60 బ్రతికితే ఒక రిటైర్మెంట్ ఏజ్, లేకపోతే ఒక మనిషి లైఫ్ స్పాన్లో కనీసం ఒక 60 ఏళ్ళు బ్రతికారు అని అనిపించుకోవడానికి అంత లోపే. ఈరోజు 60 వరకు కాదు, 40, 20. ఇంకా నేను మొదటిసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఈ ఇష్యూ అయిన తర్వాత మా ఇంట్లో మొదటిసారి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు నమ్మరు, చిన్న పిల్లల నుంచి ఎంతమంది ఉన్నారో. పెద్ద మాల్కి వెళ్తే పిల్లలు ఎలా ఉంటారండి, షాపింగ్ మాల్స్లో ఎలా ఉంటారో అలా ఉన్నారు క్యాన్సర్ హాస్పిటల్లో. నేను 5th ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ చూస్తే అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. అరే ఎంతమంది ఉన్నారా, ఒక్క హాస్పిటల్లో ఎంతమంది ఉంటే దేశం అంతా ఎంతమంది ఉంటారా. సో మనం తినే ఆహారం, మన జీవన శైలిలో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. చాలా కల్తీ ఆహారం మనం తింటున్నాం, అవయవాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. మనం తాగే నీరు, ఎస్పెషల్లీ పీల్చే గాలి, తినే ఆహారం, ఇవన్నీ భౌతికంగా మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన ఉంచితే ఏదో ఒక రూపాన అనారోగ్యమో, ప్రమాదవశాత్తు, లేకపోతే దేవుడు మనిషిని భూమి మీదకి పంపించి మరలా పిలుచుకునే కార్యక్రమం ఉంది. ఇదిగో ఇందాక 2 సహోదరులు పాట పాడారండి, మా బ్రదర్ పాట పాడారు. ఈరోజు నేను చెప్పబోయే ప్రతి సంగతి మీ పాటలో ఉందండి. బ్రదర్ మీ పేరండి? ఆనందరావు గారు. భూమి మీద మనిషికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాడు, చనిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళడు. ఆ వచనం ఉందండి. నేను చాలా మందికి ఫ్రేమ్స్ చేసి ఇచ్చానండి, నాకు ఇష్టమైన వచనం. 1 తిమోతి 5వ అధ్యాయం 7వ వచనంలో, 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ వచనం ఉందండి. 1 తిమోతి 6వ అధ్యాయం 7వ వచనంలో ఎవరైనా నాకు చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రము గలవారు, అంటే మీరు బ్రతికున్న కాలంలో శుభ్రంగా కొంచెం అన్నం తిని, అంటే మీకు కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండండి. ఇది లేదు అది లేదని వర్రీ అవ్వద్దు. మీరు తీసుకొచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, అమ్మ కడుపులోంచి ఏం తెచ్చామండి? బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు. మీకు తెలుసా కొంతమందిని? అంటే పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టాడని చెప్పడానికి. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటే కడుపులో వచ్చినప్పుడు స్పూన్ ఏమైనా పట్టుకొచ్చాడన్నా? ఏమి తేడండి. వచ్చేటప్పుడు మనం ఏమి తేము. వెళ్ళేటప్పుడు ఏమైనా అచ్చయ్య గారు పట్టుకెళ్ళారా? ఏం పట్టుకెళ్ళమా. మనమే ఏదో ప్రేమ కొద్దీ మా అమ్మకు పట్టు చీర కట్టాలని, నేను మా నాన్నకి ఏదో చేయాలని మనమేవో కొంతమంది సూటు బూట్ వేసి పెడతారు కొంతమంది. అంటే అతను అలాగే బ్రతికాడు, అలాగే చనిపోయేటప్పుడు అలాగే వెళ్ళాలని. ఆ సూటు బూటు కూడా ఉండవు తెలుసా మీకు? జస్ట్ ఒక 4 రోజుల్లో అవంతా మట్టిలో కలిసిపోతాయి. అంటే తీసుకొచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళవు అని దేవుని వాక్యం చెప్తుంది. సహోదరులారా, ఇది క్రైస్తవులకైనా అందరికీనా? ఇక్కడ క్రైస్తవులు, హిందువులు, ముస్లింలను వేరు చేసి నేను మాట్లాడట్లేదండి. ఎవరిని ఉద్దేశించి కానీ, ఎవరిని నిందించి కానీ, విమర్శించి కానీ ఎప్పుడు మాట్లాడము. దయచేసి ఇది సహజంగా ప్రతి మానవుడు, వాడు ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, చివరికి దేవుడు లేడన్న నాస్తికుడికైనా ఒకటే నియమం ఏంటంటే, నువ్వు పుట్టేటప్పుడు ఏమి తేవు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళవు. అదే మాట యోబు కూడా. బైబిల్ గ్రంథం మాత్రం మీరు చనిపోయేటప్పుడు మీ వెంట కొన్ని తీసుకెళ్తారు అనే వచ్చిన తెలియజేసింది. అంటే భౌతికంగా
వస్తువులు, బంగారం, డబ్బులు, ఇల్లు, పొలాలు, బళ్ళు ఇవేమి తీసుకెళ్ళలేవు, కానీ నువ్వేదో నీ వెంట మాత్రం ఏవో వెనకాతలు తీసుకెళ్ళగలవు అని అన్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆఖరి లైన్ చదివేస్తే సరిపోద్ది. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనంలో, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు విశ్రాంతి పొందుతున్నా అంటే చనిపోయిన వారి క్రియలు మాత్రం, నీ వస్తువులు, బంగారం, డబ్బు, ఇల్లు ఏవి నువ్వు తీసుకెళ్ళావు, కానీ నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చిన తర్వాత ప్రతి మానవుడు మరలా తీసుకెళ్ళగలిగేవి ఏమంటే వాని క్రియలు అంటాడు. అంటే మా క్రియలు అంటే మనం చేసే పనులు, మంచి అయినా చెడ్డ అయినా సరే. 2 కొరింథీ పత్రిక చదవవలసింది 5వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. నీ క్రియలు మంచివైనా చెడ్డవైనా సరే నీ వెంట వచ్చేవేంటి? వాళ్ళు చేసిన, మీరు చేసిన క్రియలు, మీరు చేసిన పనులు, మీరు చూపించిన ప్రేమ. ఇప్పుడు ఆమె గురించి ఒకరు ఏమైనా చెప్పుకుంటే, అంటే ఆమె గురించి అని అనలేండి, ఒక చనిపోయిన వ్యక్తి గురించి చెప్పుకుంటే, అరే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆవిడ ముద్ద తిన్నోళ్ళమే, లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి ముద్ద లేకుండా ఎప్పుడు పంపించలేదు అని మంచైనా చెప్పుకోవచ్చు. ఆవిడ బాబోయ్ వాడంతా చెడ్డవాడు, లేకపోతే ఆవిడంతా గయ్యాల్ది అని ఒకవేళ ఎలాగైనా సరే నెగిటివ్గా అయినా మన గురించి చెప్పొచ్చు, పాజిటివ్గా అయినా చెప్పొచ్చు. నేను ఈమె గురించి ఏం మాట్లాడట్లేదు, నాకు తెలియదు వాస్తవానికి. కానీ మన క్రియలే మన వెనకాతలు వస్తాయి. అంటే సాధారణంగా సహోదరులారా, నేను పెద్ద వేదాంతం ఏం మాట్లాడట్లే. దేవుడు లేఖనాల్లో చెప్పిన సంగతి ఏంటంటే, మనం చేసే మంచి లేదా మనం చేసే చెడ్డ ఇదే మనల్ని నిలబెడతాదండి. మన వెనకాతలు వచ్చేది అదేనండి. దేవుడు అడిగేది అదేనండి. మానవుడిని భూమి మీదకి పంపించిన తర్వాత దేవుడు మనిషిని పుట్టించట్లో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనం ఏదో పుట్టాము, గాలికి మనం పెరుగుతున్నాము, మామూలుగా ఇష్టానుసారంగా ఏది కావాలంటే అది తినేసి మనం చచ్చిపోతాం తర్వాత. కాబట్టి ఏక్ జిందగీ, ఒకే లైఫ్, తిను, తిరుగు, ఎంజాయ్ చేయి అని అంటున్నారండి ఈరోజు. అంటే ఎందుకు పుడుతున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు మరలా దేవుడు పిలుపుగా అంగీకరించి వెళ్ళాలనే సంగతిని ఆలోచించకుండా అదంతా పక్కన పెట్టు. చచ్చినోడు ఎవరు తిరిగి వచ్చాడు, ఉన్నది ఒకటే లైఫ్, తిను, తిరుగు, ఎంజాయ్ చేయి అని అంటున్నారండి. బాగుంది యాక్చువల్గా ఆ ఫిలాసఫీ. బాగుందా లేదా మీరు చెప్పండి. ఇవన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా ఉండడం అనే సంగతిని బట్టి అదే బాగుందండి. యాక్చువల్గా కొరింథీ పట్టణంలో కూడా ఈ ఫిలాసఫీ స్టార్ట్ అయిందండి. అవన్నీ ఎందుకురా, ఎవడు చచ్చిపోయాడో, ఎవడు లేచాడో, ఎవడు ఎక్కడికి వెళ్ళాడో ఎందుకు నీకు, నువ్వు ఏం తింటావో తిను, ఏం తిరుగుతావో తిరుగు, ఏం చేస్తావో చెయ్యని అన్నారు. అది చాలా మందికి నచ్చి దాన్ని వెంబడించి పుడుతున్న పునరుత్థానం లేదని, అదేమీ లేదని ప్రకటించిన వాళ్ళు ఈ స్టేట్మెంట్ తీసుకొచ్చారు. కానీ సహోదరులారా, జాగ్రత్త గమనించండి. ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు మరలా దేవుడు ఎందుకు ఆమెను పిలవాలి, ఆవిడకి ఎందుకు 58 సంవత్సరాల ఆయుష్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఒక ఆయనకి 70 వరకు ఇస్తున్నాడు, ఎందుకు ఒక ఆయనకి 25 సంవత్సరాలు ఇస్తున్నాడు. సమస్త మానవుల విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉంది సహోదరులారా. దేవుడు తన పోలిక చొప్పున తన స్వభావంలో నరులను పుట్టిస్తున్నాడు. ఈ నరులు భూమి మీద ఉండి, ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా తన స్వభావాన్ని అనుసరించి తను మరలా తిరిగి పిలిచేటప్పటికీ ఆ స్వభావానికి సంబంధించిన లక్షణాలు, క్రియలు ఏవో కొన్ని చేసి ఉండాలన్నమాట. ఆ క్రియలే నీ వెనకాతలు వస్తాయి. నీకు ఇచ్చిన ఆయుష్లో ఆ 58 సంవత్సరాల, 40 సంవత్సరాల, 60 సంవత్సరాల, 70, 100 బతకండి. నీకు ఇచ్చిన 100లో నువ్వేం చేశావు అని దేవుడు రేపు పొద్దున అడుగుతాడు. ఆ క్రియలే నీ వెనకాతలు వస్తాయి. ఆ క్రియలే నిన్ను మంచివాడిగా కానీ చెడ్డవాడిగా కానీ నిన్ను నిలబడతాయండి. మనం ఏం చేస్తామంటే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటి జ్ఞాపకార్థ కూడికలకు వచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఎలా జీవించినా సరే చాలా మంచోళ్ళని కొంతమంది చెప్తారు. అంటే ఈమె గురించి నాకు తెలియదు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి వ్యసనపరుడైనా, ఒక వ్యక్తి తాగుబోతైనా, ఒక వ్యక్తి భార్య బిడ్డలు విడిచినోడైనా అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతామంటే, ఇలా ఒక దండం పెట్టుకొని, ఎందుకు దండం, అది ఎందుకు అతను గొప్పోడని చెప్పడం, అక్కడ ఉన్నోళ్ళేమో బాధపడతారేమో అని మరలా దేవునితో పరదేశంలో ఉన్నాడండి, పరలోకంలో ఉన్నాడండి అని మాట్లాడతాం. నేను యాక్చువల్గా అలాగని అది చెడ్డోడైతే నరకంలోకి వెళ్ళిపోయాడు అని అన్నండి. అప్పుడు ఆ మాట అన్న, ఈ మాట అన్నాం. మామూలు సాధారణంగా
ఒక ప్రార్థన చేసి ప్రతి మరణం మనకి హెచ్చరిక అని చెప్పి వచ్చేస్తాను అంతే. ఒకవేళ నాకు నిజంగా అతను మంచోడు అని అనిపిస్తే తప్ప నా నోట్లో అబద్ధంగా మాట్లాడను. రైట్. దేవునికి ఒక సంకల్పం ఉంది, ప్రతి మానవుడిని భూమి మీద పంపించే ఉద్దేశం ఉంది. తన పోలిక చెప్పున తన స్వభావంలో వాళ్ళు పెరిగిన రోజు అప్పుడు ఆయన స్వభావంలో చేసే క్రియలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుని స్వభావం అంటే ఏంటండి, ఇతరుల ఎల్ల ద్వేషం కలిగి ఉండొద్దు అని అన్నాడు, ప్రేమ చూపించమన్నాడు. ఆ స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనుకో, నీ బ్రతుకంతా ఇతరుల చేత కొంతమందికి ఊరంతా గొడవలు ఉంటాయి. మీ వీధిలో మీలో ఎవరికైనా వీధంతా గొడవలు ఉన్నాయమ్మా, చెయ్యొద్దే దయచేసి, చెయ్యెత్తి నా గొడవలు ఉన్నాయని చెప్పొద్దు. ఒకవేళ అవే నీ వెనకాతలు రేపు పొద్దున నిలబెట్టేవి. నేను మీ బంగారు, మీ ఆస్తి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి, కనీసం మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు దాన్ని మీరు వదిలేసి వెళ్ళిపోవాలి తప్ప ఇది అవసరం లేదనుకుంటున్నా. అవసరమే సార్. ఇది యాక్చువల్గా గాలి వేస్తుంది కానీ తెరలేసేయడం వల్ల అసలు గాలి లేదండి. ఉండనివ్వండి. థ్యాంక్ యూ తమ్ముడు. అయితే దేవుడు ఇలాగో మనుషుల్ని పుట్టిస్తున్నాడనే సంగతిని బట్టి, తన స్వభావంలో తన పోలికలో పుట్టిస్తున్నాడనే సంగతి ఎరిగిన వారు దాన్ని తగ్గట్టుగా బ్రతుకుతున్నారు. ఎరగని వారు అప్పుడు ఎలా బ్రతుకుతున్నారో తెలియట్లేదండి. కాబట్టి యేసు ప్రభు ఒక దేవుని సంకల్పాన్ని ఎరిగిన ఒక వ్యక్తి, నేను ఎందుకు పుట్టబడ్డానో, నేను ఎందుకు పెంచబడ్డానో, ఎందుకు దేవుని పిలుపుకి పిలువబడుతున్నానని తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి ఒక వ్యక్తి, వారిద్దరి జీవితంలో జరిగిన సంఘటనని యేసు ప్రభు తెలియజేశాడండి. మనందరికీ తెలిసిన సంగతి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు అనే రెండు క్యారెక్టర్ల గురించి యేసు ప్రభు చాలా మంది దీన్ని ఉపమానం అన్నారండి. అంటే జస్ట్ ఉపమానం అంటే వాస్తవంగా జరిగింది కాదు, కల్పించిన కథ అని. అయితే యేసు ప్రభు వాళ్ళ పేర్లతో సహా చెప్పాడండి. యేసు ప్రభు వాళ్ళ పేర్లతో సహా చెప్పాడు కాబట్టి ఇది ఉపమానం అని నేను అనుకోవట్లేదు. మరియు ఆయనకి సమస్తం తెలుసు. ప్రతి సందర్భంలో ఏం జరుగుతుందో, ఎవరు ఎక్కడ పుడుతున్నారో, ఏం చేస్తున్నారో అన్నీ ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఎక్కడో జరిగిన ఒక స్టోరీని యథార్థంగా ఆయన వారి ముందు ప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని చేత నేను ఎందుకు పుట్టబడ్డానో దేవుని సంకల్పం గ్రహించిన ఒక వ్యక్తి ఉన్నాడు, గ్రహించలేని ఒక వ్యక్తి ఉన్నాడు. వారిద్దరు మనుషుల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు కొద్దిసేపు ఏంటంటే మీ ముకుందాపురంలో వాచీలు త్వరగా తిరిగిపోతాయా? నేను నాకు ఇచ్చి ఆల్రెడీ 20 నిమిషాలు దాటిపోయింది. రైట్. 19వ వచనం 16వ అధ్యాయము లూకాసు వార్త 19వ వచనం చదువుతున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రాలని ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. ఇక్కడ ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక ఊర్లో. ఓదారంగు బట్టలు, సన్నపు నార బట్టలు అని అంటే చాలా కాస్ట్లీ వస్త్రాలండి. అంటే ఇప్పుడు సామాన్యంగా మనం ఒక 500 రూపాయలు షర్ట్ తీసుకోవచ్చు. బాగా ధనవంతుడు వాళ్ళు వేసుకునే బట్టలు 5,000 కూడా తక్కువ అండి, అంతకు మించి ఉంటాయి. ఓ షర్ట్ ఖరీదు 5,000 ఉంటుందండి, ఓ షర్ట్ ఖరీదు 10,000 ఉంటుంది. నేను ఇంకా 5,000లో ఉన్నాను, ఈ తమ్ముడే ఉంటాడు, ₹1,00,000 ఉంటుందండి, ఉందండి. అలా ఉంటే తప్ప ఆ బ్రాండ్ తప్ప ఆయన వేసుకోడండి. నిజానికి ఈ మధ్య ధనవంతులు వాళ్ళ ధనాన్ని అలా వెచ్చించిన అర్థం ఉంది, కానీ సామాన్యంగా ఉన్న మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఏం చేస్తున్నారో తెలుసండి. అంటే నాకు ఎంతోమంది స్నేహితులు తెలుసు, నేను MBA వరకు చదువుకున్నాను. మా స్నేహితుల్లో చాలామంది మనం లగ్జరీస్గా ఉండాలి, మనం లగ్జరీస్గా ఉంటేనే మనకు గుర్తింపు అని అప్పులు చేసి వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ జీతం 50,000 అయితే వాడి ఖర్చు 70,000. ఎందుకు అనంటే ఎవరినో చూసి పోటీ పడి అలా మనం బ్రతకాలని గొప్పలకు పోయి అప్పులు చేసిన ఎంతోమంది నాకు తెలుసండి. సరే వదిలేద్దాం. ఈ ధనవంతులు వాళ్ళు రిచ్గా బ్రతకడానికి చూస్తారు. యాక్చువల్గా సన్నపు నార కాస్ట్లీ వస్త్రాలని అప్పట్లో రాజులు ధరించేవారు, ఓదారంగుని. అలాంటి అంటే హై స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు.
హై స్టేటస్లో ఉండే ఒక ధనవంతుడు లగ్జీరియస్గా బ్రతుకుతున్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే లాజరు అని ఒక దరిద్రుడు నేను అలా కాదండి, ధరించుకొని ప్రతిదినము సుఖపడుచుండువాడు అనే మాట. అంటే భౌతికంగా ఆయనకు కొదువే లేదు. బాగా డబ్బులు ఉన్న వ్యక్తికి కొదువే ఉంటుందండి. భౌతికంగా ఏం కావాలంటే అది కొనుక్కుంటాడు, ఏం కావాలంటే అది తింటాడు, ఏం కావాలంటే అది ధరిస్తాడు. వాళ్ళ మనలో చాలామందికి వచ్చే జీతం సరిపోదు. ఎస్పెషల్లీ అమ్మల కంటే నాన్నలండి. ఈ సమయంలో భర్తలు ఆ పెళ్ళిలో లేకపోతే ఏదైనా చిన్న అకేషన్ వస్తే ఆ పిల్లలకు ముందు బట్టలు కొంటారు. అవసరమైతే భార్య బాధపడుతుందని భార్యకి చేరుకుంటారు. మేము మాత్రం ఆ పాత షర్ట్ ఐరన్ చేసుకుంటే చాలండి. మాకు కొత్త బట్టలు అవసరం లేదు పెళ్ళికి. తమ్ముడు అవునా కాదా? మన పిల్లలకి మాత్రం కొనాలనుకుంటాం. అరే పాపం వాడికి లేకపోతే ఎలాగని అనుకుంటాం. యాక్చువల్ మిడిల్ క్లాస్లో మన మెంటాలిటీ ఇలాగ ఉంటుందా? కానీ ధనవంతులు వాళ్ళు ఏం కావాలంటే అది కొనుక్కోగలరు, ఏం కావాలంటే అది తినగలరు, ఎక్కడికి కావాలంటే వెళ్ళగలరు, ఎవరిని కావాలంటే తెప్పించుకోగలరు. వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వారి కాళ్ళ దగ్గరికి ఏదైనా తెప్పించుకోగలరు. అలా బ్రతుకుతున్నాడు ఒక వ్యక్తి. అయితే ధనం ఉండడం తప్పు కాదండి. ఒక వ్యక్తికి ధనం ఉండడం తప్పు కాదు. కానీ ఆ ధనం దేవుడు నాకు ఇచ్చాడని నమ్మకపోవడం తప్పు. యాక్చువల్ అబ్రహాం ధనవంతుడే, యోబు ధనవంతుడే. ఆ ధనమే దేవుడి కంటే ఎక్కువైన రోజు అప్పుడు నష్టం కలుగుతాడు. ఈ ధనవంతుడు అలాంటి వాడు. ఎందుకు అని అంటే ఆయన గురించి అన్నాడు అని అంటే, ఆ ధనవంతుడు 25వ వచనం, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించితివి. అంటే తను నచ్చినట్టు లైఫ్ బ్రతికాడు. అయితే అదే ధనవంతుడి దగ్గర ఆ ఇంటి దగ్గర 20వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. ఆ ధనవంతుని ఇంటి దగ్గరే ఆ వాకిట్లో ఒక పేద లాజరు, ఆయన పేరు లాజరు. ఈ పేదవాడు అంటే ఎంత పేదవాడు అంటే నిరుపేదవాడు. మేము పేదవాళ్ళమే అనొద్దు. మనం ఎవరం పేదవాళ్ళం కాదు. అంటే మీరు ఎవరైనా ఉంటే ఒకరిద్దరు ఉండొచ్చేమో నాకు తెలీదు. మనం మామూలుగా ధనవంతుడు అంటే మనకు తెలియని ఒక ద్వేషం ఉంటుంది. నేను పేదవాడు నన్ను అనుకోని. మనమేం పేదవాళ్ళం కాదండి. ఎవరు పేదవారో తెలుసండి? ఆ పూట కూడు నోటికి తిండి లేనివాడు, వేసుకోవడానికి వస్త్రం లేనివాడు, కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా అనారోగ్యం వస్తే ఆ వైద్య సదుపాయం కూడా లేనివారు. ఇక్కడ ఏమని మాట్లాడాడంటే, లాజరు అనే దరిద్రుడు, లేకపోతే దరిద్రుడు అంటే అక్కడ భౌతికంగా దరిద్రత, పేదరికాన్ని దరిద్రత అన్నారు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు. అంటే ఆల్రెడీ శరీర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరను. అంటే ధనవంతుని ఇంట్లో చాలా రకాల భోజనాలు ఉంటాయి. అదంతా సగం తింటారు, సగం తినరు. రెండో రోజు ఏం చేస్తారంటే ఆ ఇంటి ముందు డస్ట్బిన్లో పడేస్తారు. ఆ డస్ట్బిన్లో ఏమైనా దొరికితే అది తీసుకొని తినడానికి ఈ లాజరు అంటే డస్ట్బిన్లో తిండి తినేంత పేదరికం. పడేసే బల్ల నుంచి రొట్టె ముక్కలు పడితే ఏం తింటాయో తెలుసండి? డస్ట్బిన్లో కుక్కలు తింటాయి. బల్ల మీద నుంచి ఆహారం పడితే తినే కుక్క పిల్లలు. అంటే అంత పేదరికంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పుడు ఆయనేమో అంటే ఆయనకి ఆహారం లేదు, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అంటే కనీసం ఆరోగ్యానికి, తన అనారోగ్యానికి ట్రీట్మెంట్ కూడా జరగలేదండి. అంటే అప్పట్లో ట్రీట్మెంట్ ఏదైనా కురుపు ఉందనుకోండి, దాని గాయం కట్టి తైలం రాసి గాయం కడితే అది మెడిసిన్ అంటే దాని ట్రీట్మెంట్ చేయబడింది. అలా చేయబడకపోతే ఆ కుక్కలు కూడా కురుపులు నాకేంత అంటే గాయాలు కట్టబడలేదన్నమాట, ట్రీట్మెంట్ చేయబడలేదన్నమాట. సో ఇక్కడ రెండు స్థితులు ఉన్నాయి. ఒకటి ధనవంతుని స్థితి, ఒకటి పేదవాని స్థితి. అప్పుడు వీరిద్దరూ చనిపోయారంటండి. ఆ దరిద్రుడు చనిపోయాడు, అక్కడ ధనవంతుడు చనిపోయాడు. వారిద్దరూ పాతి పెట్టబడ్డారు. వారిద్దరూ చనిపోయిన తర్వాత ఏ స్థితికి వెళ్ళారో యేసుప్రభు తెలియజేస్తున్నాడు. ఇది కానీ రాయకపోయి ఉంటే, యేసుప్రభు కానీ ఈ విషయం చెప్పకపోయి ఉంటే, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామనే సంగతి మనకు తెలియకపోనండి. అంటే రెండు స్థితులు ఉన్నాయి సహోదరులారా. ఈ భూమి మీద మనిషిని దేవుడు పుట్టించిన ఉద్దేశం ఏంటి అని అంటే, ఏమి తీసుకొని పోవడం అని అన్న ముందు కేవలం క్రియలు మాత్రమే వెనక వస్తాయని,
ఆ క్రియలే ఆయన ఎక్కడ ఉండాలో తెలియజేస్తాయి. మనందరం నమ్ముతాం. అది నరకం అంటారు, స్వర్గం అంటారు, ఒక యమలోకం అనొచ్చు, కొన్ని ఏదైనా దాని పేరు ఏదైనా సరే. పరదేశ్ అంటున్నాము, నరకం అంటున్నాము. అంటే ఒకటి నెమ్మది పొందే స్థితి ఉంది, ఒకటి వేదనకరమైన స్థితి ఉంది. రెండు స్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ధనవంతుడు నెమ్మది పొందే స్థితికి వెళ్ళలేదు, వేదనకరమైన స్థితికి వెళ్ళాడు. ఈ పేదవాడు నెమ్మది పొందే స్థితికి వెళ్ళాడండి. నా ప్రశ్న, నేను ఇంకెక్కువసేపు చెప్పను. ఎందుకు ధనవంతుడు వేదనకరమైన స్థితికి వెళ్ళాడు? ఎందుకు లాజరు లేదా పేదవాడైన లాజరు నెమ్మది పొందే స్థితికి వెళ్ళాడు? ఎవరైనా చెప్పగలరా? చాలామంది ఏమనుకుంటున్నారంటే అతను ధనవంతుడు కాబట్టి అని. ధనవంతుడు కాబట్టి కాదండి. దేవుడు తన జీవితంలో ఏ సంకల్పాన్ని అయితే ఉద్దేశించి భూమి మీద పంపించాడో, అంటే నువ్వు నా స్వభావాన్ని కలిగి ఉండి నువ్వు బ్రతకాలి భూమి మీద, నీ క్రియలే నీ వెంట వస్తాయి అనే సంగతి కానీ అతనికి తెలుసుంటే ధనవంతుడు కూడా పరదేశంలో ఉందడు. ఎలాగో తెలుసా? తన దగ్గర చాలా బట్టలు ఉన్నాయి. అయ్యో, నా ఇంటి వాకిట ఈ లాజరు ఉన్నాడే, ఇన్ని జతల్లో ఒక జత ఆయనకి ఇస్తే అది సక్రియ అవుతుందని. ఆ లాజర్కు కూడా ఒక జత బట్టలు ఇచ్చి ఉంటే ధనవంతుడు వేదనకరమైన స్థితిలో ఉండేవాడు కాదు. తన భోజనం వాళ్ళ మీద చాలా వస్తువులు ఉన్నాయి. ఎన్ని రకాల కూరలు ఉంటాయండి? ఇప్పుడు గొప్పోళ్ళ ఇంటి దగ్గర ఎన్ని రకాల కూరలు ఉంటాయి అనుకుంటున్నారు? చాలా రకాలు. అడు సగం తిని సగం పడేస్తాం. మనం కూడా ఈ మధ్య అక్కర్లేనంత ఏదైనా పెళ్ళికి వచ్చినా, ఇలాంటి విందు ఏదైనా భోజనాలకు వచ్చినా అది వేసేసుకో, ఇది వేసుకో, ప్లేట్ మీద అది వేసుకో, ఇది వేసుకో, అన్నీ వేసేసుకొని సగం తిని సగం మళ్ళీ ఆ డస్ట్బిన్లో పడేస్తున్నావు. తప్పండి. నీ కడుపుకి ఎంత కావాలో అంత తిను. నువ్వేం కావాలంటే అది పెట్టుకో, అడుగు. అది అక్కడ పెట్టే ఐటమ్స్లో మనకేంటంటే అదొక అక్కడ ఉన్నవన్నీ వేసేసుకుందాం. అది నీ కడుపు ఎంత, నీ ఆశ ఎంత, నువ్వు ఎలా తినగలవన్నా సగం తిని సగం పడేస్తావు. ఎప్పుడు పడియొద్దు. ఒక్క వస్తువును కూడా మనం సృష్టించలేము. ఒక బియ్యం గింజలు తయారవడానికి ఎంతో వెనకాల ఒక కష్టం ఉందండి. ఈ ధనవంతుడు కూడా చాలా రకాల కూరలు ఉంటాయి బల్ల మీద. ఒక్క కూర, ఒక అన్నం లేదా చిన్న రొట్టె ముక్క ఆ లాజర్కి ఇచ్చుంటే ధనవంతుడు ఎక్కడుండేవాడండి? మీరు చెప్పండి. వేదనకరమైన స్థలంలో కాదండి, సంతోషించే చోట ఉండునండి. ఓ ధనవంతుడా, లేకపోతే ఆయన పేరు రాయబడలేదు, నువ్వు నీకు ఇచ్చిన ధనాన్ని సక్రియకి వాడావు, పేదవారిని జ్ఞాపకం చేసుకున్నావు, ఆ లాజర్కి రొట్టె ఇచ్చావు, నీ అన్నంలో కొంచెం అన్నం ఇచ్చావు, కాబట్టి నువ్వు నాతో పాటు ఉండు అని అందుడండి. ఆయన దగ్గర చాలా ధనం ఉందండి. ఆ ధనంలో కొంచెం తీసిదిగో, వెళ్ళు మెడిసిన్ రాయించుకో, ట్రీట్మెంట్ చేయించుకో అని ఇచ్చుంటే ఆ కురుపులకి అన్నిటికీ గాయాలు కట్టబడేవాడి. ఆ ధనవంతుడు అబ్రహాం రొమ్మున ఇటువైపు లాజరు ఉంటే ఇటువైపు అబ్రహాం ఉంటుడండి. మనమేమో అలా చేయలేదు కాబట్టి ఆడికి ఇలా జరిగిందని మనం అనుకుంటున్నాం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం సహోదరులారా? ఈరోజు మనము ధనవంతుడిలాగే బిహేవ్ చేస్తున్నాం. మనకి ఇవ్వబడిన మన జీవితంలో నువ్వు ఒక ముద్ద తినే అవకాశం ఉన్న చోట, ఓ ముద్ద సహాయం చేయాల్సిన చోట నేనెందుకు ఇస్తాను? స్వార్థం ఉంటే జరుగుతుందా, నిస్వార్థం ఉంటే జరుగుతుందా? ప్రేమ చూపించడం నిస్వార్థంతో బ్రతుకుతున్నామండి. మనకు కూడా అర్థం కాలేదండి. నేను కొంతమంది అంటే నాకు తెలుసు, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు బీరువా ఓపెన్ చేస్తే ఆ బీరువాలో ఉండే చీరలు, ఆ చీరలన్నీ వాళ్ళ మీద కూడా ఊపిరాడక చచ్చిపోయే చీరలు ఉన్నాయి. అన్ని బట్టలండి. కానీ ఏ రోజు ఒక్క పేద స్త్రీకి ఓ చీరిచ్చిన అలాంటి సంఘటన నాకు కనబడలేదు. అంటే ఎంగిల్ చేతితో కూడా కాకిని తోలరని అంటారు చూడండి, ఆ టైప్లో. అంటే అంత అవసరం లేదండి. అక్కర్లేనంత భోజనం, అక్కర్లేనంత బట్టలు, అక్కర్లేనంత అవసరం లేదండి. మనకున్న దాంట్లో సహోదరులారా, ఈరోజు అంటే మీకు ఆ కళ్ళు ఉంటే, మనోనేత్రం ఉంటే తప్ప అలాంటి పేదోడు కనబడదు. ఆకలితో ఉన్న కడుపులు మీకు కనబడవు. మనకు అలా కనబడిన రోజు నువ్వు ధనవంతుడుగా, దేవుని చేత ఈ ధనవంతుడు ఎలా అయితే స్వార్థపూర్తిగా బిహేవ్ చేశాడో నువ్వు అలా ఉండవు. ఈరోజు మనం అనుకుంటాం నేనేం చేయగలనని. నీకున్న దాంట్లో ఎప్పుడు నీ కొడుకే కదా బట్టలు కొంటున్నావు. ఈసారి ప్రతి పుట్టినరోజుకి నీకు కొంటున్నాను కదరా. రెండు అసలు ఒకటి కాదు. ఈ మధ్య వాకింగ్ చెప్తుంటే
ఆ ప్రేయర్ పెట్టుకుంటారని, అది నువ్వు ఎదుర్కొన్న విషయమే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టినరోజు అని ప్రేయర్ పెట్టుకుంటారండి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి అనే సందర్భం ఆదివారాల్లో అలాంటప్పుడు ఎలాగ చెప్పలేము, ఇలాంటప్పుడు చెప్తామనంటే ఆ పురుషుడు ఉండడు. క్యాటరింగ్ ఇంకా రాలేదు, వ్యాన్ అక్కడ ఉందా ఇక్కడ ఉందా, నా డెకరేషన్ ఫోటో స్టూడియో అని అక్కడెక్కడో వెనకాతలు ఉంటాడు. ఎవరికి చెప్పను? వాళ్ళ అమ్మ గురించి చెప్దామంటే ఈవిడ కంగారు ఏంటి తెలుసా? ఫస్ట్ వచ్చినప్పుడు ఒక బట్టలు, కేక్ కటింగ్ ఒక బట్టలు, కేక్ కటింగ్ అయిన 3 బట్టలు, ఈ బట్టలు ఆడ మెల్ల గొలుసులు అడ్డాను, ఇదే చచ్చిపోతున్నారు వీళ్ళు ఇంక వినరు. మనం ఎలా మనం ఏం పెట్టి పెంచుతాం వాళ్ళని అంటే ఆత్మీయంగా పిల్లల్ని పెంచే విషయంలో ఇది ఎక్కువైపోయిందండి. ఈ ధనవంతుడికి కూడా తన జీవితం అంతా తన సుఖం అనుభవించడమే తప్ప కనీసం ఆకలి కడుపు ఆయన కనబడలేదండి. కనీసం ఒక రొట్టె మెక్క ఇవ్వాలనే స్వభావం రాలేదండి. అరే ఎంత డబ్బులు ఉన్నాయి, కొంచెం ఒక 4 పైసలు ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టించుకోమంటే ఈ ధనవంతుడు లాజర్తో పాటు వేదనకరమైన స్థలం కాకుండా సంతోషించే స్థలంలో ఉండరండి. అదే ఆయన మిస్ చేసుకున్నాడు. నా ఇష్టం నేను ఎందుకు ఇవ్వాలని నిస్వార్థంతో బ్రతకడం వల్ల. లాజర్ ఎందుకు పరలోకంలో ఉన్నాడు లేకపోతే పరదేశంలో ఉన్నాడు? ఈ పేదోళ్ళందరూ అనుకుంటున్నారండి మేము అందరం పరలోకం వెళ్ళిపోతామని. పేదోడుగా ఉన్నంత మాత్రం నువ్వు పరదేశాలు సహోదరా. లాజర్ పేదవాడైనందుకు పరలోకం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఆ పేదరికంలో కూడా ఏ రోజు మనకి ఏదైనా లేకపోతే ఈరోజు అందరికి అన్నీ పెట్టావు నాకేమీ లేదని దేవుడిని నిందిస్తావు, లేదా కనబడని దేవుడిని నిందించేవాడు ఒకడైతే అమ్మ నాన్నను పట్టుకొని గొప్ప లైఫ్ ఇచ్చావులే, నాకు గొప్ప చేసావులే, నాకేం చేసావు, నన్ను ఎక్కడ చదివించావు, నాకేం పెట్టావు అని అమ్మ నాన్న మీద తిరగబడుతున్నారు. అంటే నీ స్థితిలో, దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో నువ్వు తృప్తి పడకుండా దేవుడి మీద తిరగబడినా, తల్లిదండ్రుల మీద తిరగబడినా, లేదా నిన్ను నువ్వు చెప్పించుకున్నా అదంతా వ్యతిరేక, అంటే తృణీకార భావం. లాజర్ తన లైఫ్లో ఎప్పుడైనా పని చేసుంటే, అంటే ఎంత దీన స్థితిలో ఉన్నాడంటే తిండి లేని స్థితి, ఎంత దీన స్థితిలో ఉన్నాడంటే వస్త్రం లేని స్థితి, ఎంత వాకిట పడి ఉన్నాడంటే ఇల్లు లేదండి, కనీసం ఇల్లు లేదు. ఆ ధనవంతుడికి నాకు తెలిసి చాలా పెద్ద అవుట్ హౌస్లు ఉంటాయి, కనీసం ఒక షెడ్లో మూలన పడుకో అన్నా సరే సరిపోను. అంటే ఇల్లు లేదు, వాకిట పడి ఉన్నాడంటే ఇల్లు లేదు, వస్త్రం లేదు, తినడానికి తిండి లేదు, శరీరానికి వైద్యం లేదు. అలాంటి దీనస్థితిలో కూడా లాజరు గురించి మాట్లాడిన మాట దేవుణ్ణి ఎప్పుడూ తృణీకరించలేదు. అందుకు అబ్రహాం ఆయన ఏమన్నాడంటే ఆయన కష్టమును అనుభవించను అనే మాట, లాజరు కష్టమును అనుభవించడానికి జ్ఞాపకం చేసుకోవడము అనే మాట. అంటే ఆ కష్టం అనుభవించే విషయంలో సహనం చూపించాడు. ఈరోజు చిన్నది కొదువైతే పిల్లలు ఏమంటున్నారు తెలుసండి? నువ్వేం చదివించావు, మా ఫ్రెండ్కి అయితే వాడికి ఐఫోన్ కొనిచ్చింది వాళ్ళ అమ్మ, నువ్వు నాకేం కొనిచ్చావు అంటున్నారండి. అని మామూలుగా లేవండి థాట్స్. సామాన్యమైన సైకిల్ కాదు ఇప్పుడు వాడికి, బైక్ కూడా కాదండి. మా స్థానిక సంఘంలో 3.5 లక్షలు పెట్టి అదేదో రాయల్ ఎన్ఫీల్డ్ అంటాడు. నువ్వు అది కొంటావా మానవా, నేను లేకపోతే భోజనం చేయను. దేవుడు నీకు ఇచ్చిన లైఫ్లో నువ్వు తృప్తి పడకుండా నువ్వు దేని మీద తిరగబోటు చేస్తున్నావు. అలాగే తయారయ్యారండి. అంటే ఒక వయసులో ఆ చిన్నప్పుడంతా అమ్మా నాన్న మనకి ఇష్టంగా ఉంటారు. ఓ వయసు వచ్చిన తర్వాత ఒక 18-20 సంవత్సరాలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఏమీ తెలియదు అనే భావంలో యవనస్తులు పెరుగుతున్నారండి. జాగ్రత్త. ఈరోజు ఇక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే నేను చెప్పే సంగతి అంటే నీకు ఇవ్వబడిన జీవితంలో స్త్రీలారా మీరైనా సరే అది లేదు ఇది లేదు ఇది లేదని మీ పురుషుని వేధించొద్దండి. సహోదరులారా మనకి ఇది లేదు అది లేదు, అందరూ బాగున్నారు, నా లైఫ్ ఎలాగ ఉంది, అందరూ మేడ మీద మేడ కట్టుకున్నాడు వద్దు. లాజరు కానీ అలాగ అనుకున్నాడో ఆ ధనవంతుడు బాగున్నాడు, ఆడి ఇంటి నిండా వస్త్రాలు ఉన్నాయి, ఆడి వంటగదంతా ఆహారం ఉందని అనుకున్నాడు లాజరు, అతను కూడా లాజరుతో పాటు వేదనకరమైన స్థలంలో ఉంటాడు. అంటే ఒకవేళ అది లేదనే సంగతి అయినా కూడా ఆ స్థితిలో కూడా దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలోనే తృప్తి పొందుదాం తప్ప. నేను అనుకున్నానండి, నాకు 16 సంవత్సరాలు ఉంటాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలందరికీ అదే ఇదిగోరా 2000 నీకు 2000 నీకు 2000 తీసి ఖర్చు పెట్టండి.
నేనేమో అలా చూసి వీళ్ళింట్లో పుట్టిన బాగున్నాను, మా మా అమ్మకు పుట్టాను, వీళ్ళింట్లో పుట్టిన బాగున్నాను, అమ్మ ఎలాగిస్తుందో ఖర్చు అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైన సంగతి ఏంటంటే, ఫైనాన్స్ వస్తే ఆవిడ ఇంట్లో దాక్కుండిపోయేది. నేను లేనని చెప్పు లోపలికనంటే మా అమ్మ లేదని అబద్ధం చెప్పాడు. అప్పులో ఇంట్లో మీదకి వచ్చేవారండి. అది చూసిన తర్వాత అనుకున్నాను, దేవుడా మా మా అమ్మే రోజు పెట్టి గింజాను అని పెట్టింది, ధైర్యంగా యథార్థంగా తిన్నాను తప్ప ఎవడొచ్చి ఎవడికి సమాధానం చెప్పలేదు, భయపడే జీవితం మాకు ఇవ్వలేదు. నాకు అప్పుడు అర్థం కాలేదు. ఈరోజు దయచేసి ఉన్న స్థితిని మనం ఏమనుకుంటామంటే ఆడిని ఈడిని చూసి నాకు ఇలా లేదు, ఆడికి అలా జరిగింది, నాకు ఇలా పెట్టలేదు, దేవుడు ఇలా చేశాడు అని అలాగ అనుకుంటే లాజరు ఉండడు. కాబట్టి రెండు స్థితులు ఉన్నాయి సహోదరులారా. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నావు? దైవ స్వభావాన్ని కలిగి ఉన్నావా, లేకపోతే దైవ వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉన్నావా? నీ ఇష్టం వచ్చినట్టు. అక్కడ ఏమన్నాడంటే, ఓ లాజరు ఎందుకు నెమ్మది పొందుచున్నాడో, ధనవంతుడు ఎందుకు వేదనకరమైన స్థితిలో ఉన్నాడు, 25 వచనంలో చెప్పాడండి. నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అని, నీకు ఇష్టం అంటే నా ఇష్టం. ఈరోజు మనందరం కూడా ప్రతి భర్త ఏమనుకుంటాడు, నీకేం తెలిసే, నువ్వేం చదువుకున్నావు, నా ఇష్టం అంటున్నాడండి. దయచేసి నా ఇష్టం అనొద్దండి. స్త్రీలు వీళ్ళేమో తక్కువ లేదు ఈ మధ్య, మేము చదువుకున్నాం, మేము ఉద్యోగం చేస్తున్నాం అంటున్నారు. ఎవడు కాడు నా ఇష్టం కాదండి. దీనికి సరైన ఉదాహరణ ఎవరంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ రోజు నా ఇష్టం అన్నాడండి, మీ ఇష్టం అన్నాడండి? ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సృష్టికర్త, పేద కుటుంబంలో జన్మించాడు. నువ్వు అక్కడ జన్మించాలి అని అంటే, నేను మరీ అంత కంఫర్టబుల్, అంత డిస్కంఫర్ట్గా ఎలా బ్రతకగలను, అలా కాదు, కొంచెం మంచి ధనవంతుల ఇంట్లో పుట్టించన్నాడండి. నిరుపేదల ఇంట్లో పుట్టాడు. ఆయన డెలివరీ చాలా భయంకరంగా జరిగిందండి. ఎక్కడ మార్గంలో జరిగిందండి. అప్పటి నుంచి ఆయన బ్రతుకంతా కూడా సామాన్యమైన బ్రతుకు. ఏమైనా కంప్లైంట్ చేశారండి, నాకు ఇది లేదు అది లేదని, ఏదో చేయలేదు. వాళ్ళు మరణించే విషయంలో అవతలలో ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ మరణం భయంకరమైందండి. అప్పుడు కూడా నీ ఇష్టమే సిద్ధించిన గాక. తన జీవితంలో ఏ రోజు కూడా నీకు వివాహం ఉండదు, నీకు పిల్లలు ఉండరు, అందరిలాగా అంటే ఒక జనరల్గా ప్రతి మానవుడికి అలాంటి కోరుకుంటుంది, నేను బాగుండాలని. నీకు అలాంటి లైఫ్ లేదు, నువ్వు యుక్త వయసులో చనిపోవాలి, సరే నాయన నీ ఇష్టం. తన జీవితంలో ఎప్పుడు నా ఇష్టం అనుకోలేదండి. కాబట్టి దయచేసి సహోదరులారా, మన జీవితంలో మన ఇష్టం నెరవేరుతుందా, దేవుని ఇష్టం నెరవేరుతుందా? దేవుని ఇష్టం నెరవేరిందా? నీకు ఇవ్వబడిన ఆయుష్లో, ఇదిగో ఆమె జీవితంలో ఆమెకు 58 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు దేవుడు. 58 కదండి, నేను లెక్క తప్పు చెప్పాను. 70 నుంచి 25 అంటే 30, 55, 57. మనకు అనుగ్రహించే ఆయుష్లో ఎవరి చిత్తం నెరవేరుతుంది? సరే నా ఇష్టం అండి అని అంటే, దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడంట. ఏ నియమం ఒకసారి చదివి 10 నిమిషాలు ఉంది, క్లోజ్ చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ప్రతి మానవునికి దేవుడు తీర్పు తీర్చబోయాడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. దేవుడు నిర్ణయించాడు. ఈ ధనవంతుడు వేదనకరమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ధనవంతుడికి ఒక సంగతి గుర్తొచ్చింది. అక్కడ భయంకరంగా ఉంటుంది అంటండి. అక్కడ కనీసం ఒక చుక్క నీరు తన పెదవులకు తడిపితే బాగుంటుంది అని అన్నాడండి. అక్కడ అంటే దాని ఉద్దేశం అక్కడ నీరు ఉంటుందని కాదు, పెదవులు ఉంటాయని కాదు, శరీరాలు అక్కడ ఉండవు, ఆ శరీరాలు ఇక్కడ కప్పెట్టబడతాయి అంటే ఆ స్థితి అంత భయంకరంగా ఉంటుందని చెప్పాడండి. అప్పుడు ఆ ధనవంతుడు ఏమన్నాడంటే, నాకు ఒక 5 సహోదరులు ఉన్నారు. అబ్రహాంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు ఒక 5 సహోదరులు ఉన్నారు.
వాళ్ళ సంగతి అంతా ఈయనకి తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఈయన లాంటి వాళ్ళే. వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. బాబు 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 నేనైతే నా బ్రతికి ఎలాగ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి కనీసం వాళ్ళైనా రక్షించు, ఈ లాజర్ని పంపించు అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, కిందన ప్రవక్తలు ఉన్నారు, దేవుడు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు వింటే సరిపోద్ది, ఈ లాజర్ అక్కడికి వెళ్ళదని అన్నాడు. అలా కాదు ఈ లాజర్ వెళ్తేనే నమ్ముతాడు. అవును, ఆ ప్రవక్త మాటలు నమ్మితేనే అంగీకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు, లేకపోతే లేదనేసాడు. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు అక్కడికే వచ్చేస్తారు, అతనికి తెలుసు. అంటే దయచేసి సహోదరులారా, మన జీవితాల్లో చనిపోయే వరకు మన స్థితి ఏంటో మనకు తెలియదండి. ఇప్పుడు ఎవరి మాట వింటే మనం ఏ స్థితికి వెళ్తామో, ఇక్కడుండే ప్రవక్త మాట వింటే, దేవుని మాట వింటే, అప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, మీరు ఈ నియమం ప్రకారం చెప్తున్నారు, మాకు భూమి మీద చాలా నియమాలు, చాలా మార్గాలు ఉన్నాయని. నేను ఎవరిని విమర్శించను, ఎవరి విశ్వాసాన్ని, ఎవరి నమ్మకాన్ని నేను ఇక్కడ దాని గురించి మాట్లాడను. అయితే నేడు వాక్యాన్ని అనుసరించే నేను వాక్యం చేత దేవుడు ఏం సెలవిస్తున్నాడో ఆ విషయాన్ని మాత్రం తెలియజేస్తాను. దేవుడు మాత్రం ఒక్క సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడంట. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. దేవుడు మనుషులకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు అంటాడు. నా స్వభావంతో పుట్టించిన మనుషులు ఆ స్వభావాన్ని అనుసరించి భూమి మీద ఇతరులకు కొంచెం జాలి చూపించేవా, నీ జాలి నీ వెనకాతలు వస్తుంది. నువ్వు దయ చూపించేవా, నీ దయ వెనకాతలు వస్తుంది. లేదు కఠినంగా ఉన్నావా, నీ కఠినత్వమే నీ వెనకాతలు వస్తుంది. అతనితో నాకెన్ని కొంతమంది ఏమంటారంటే, ఎంత పట్టుదలంటే నువ్వెన్నైనా చెప్పు, మా అక్క గడప తొక్కను అంటాడండి. అంటే ఏంటి? కఠినత్వం, ద్వేషం. నీ ద్వేషమే నీ వెనకాతలు వస్తుంది చనిపోయిన తర్వాత. దేవుడు ఏమంటాడంటే, గతంలో ఒకవేళ నేను క్షమించానేమో ఇలాంటి విషయాల్లో, చూసి చూడనట్టుగా ఉన్నానంటే పోన్లే అని అనుకున్నానేమో, కానీ నేను ఇక్కడ వారను. ప్రతి ఒక్కడు మారు మనసు పొందవలసిందే. క్రీస్తుకు కలిగిన స్వభావానికి సమానమైన స్వభావం. ఎందుకు క్రీస్తు అని నేను అన్నానంటే, దేవుడు మనుషులకు ఒక మాదిరిని ఏర్పాటు చేశాడండి. భూమి మీదకి దైవ కుమారుని పంపించి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మనుషుని చేతే, ఆ మనుషుని నీతి చేతే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చిపోయాడు ఒక దినమును దేవుడు నిర్ణయించాడంటండి. మన నీతి కాదు, నా సొంత నీతి కాదు. నేనేమంటానంటే, చాలా దానాలు చేశానండి, చాలా ధర్మాలు చేశానండి, ఎన్నో అన్నదానాలు చేశానండి, మరి నాకు పుణ్యం కావాలని నా పుణ్యం చేత అని నేనంటే నీ నీతి కాదు. నీ నీతి దేవునికి మురుగుగుడ్డతో సమానం. తాను నియమించిన మనుష్యుని నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయాడు ఒక దినాన్ని నియమించాడు. ఆ నీతి యేసు ప్రభు. ఆ నీతి శత్రువుని సైతం ప్రేమించగలిగేటట్టు. నా నీతి ఎలాంటిదంటే, ఇదిగో నాదేమైనా తప్పు ఉంటే నన్ను తప్పు లేకుండా నన్ను అన్నావో నేను ఊరుకోను. ఇది నా నీతి, అవునా కాదా? అరే తప్పు లేకుండా నువ్వెందుకు ఊరుకోవడం? నువ్వు చెప్పు, నిరూపించు. ఇది మన నీతి. నువ్వు తప్పు చేయకపోయినా, ఇతరులు ఏమైనా నిందించినా, దూషించినా నువ్వు సహించు. ఇది యేసు ప్రభు నీతి. ఎక్కడ సెట్ అవుద్ది ఆయన నీతికి మన నీతికి? కాబట్టి యేసు ప్రభు నీతి చేత ఎవడికి ఈ రోజుల్లో ఎవడో ఒక ముద్ద పెట్టడండి. నీకున్నది నువ్వు ఉంచుకోండి, ఎవడికి పెడితే ఇంక నీ పని అయిపోయిందే అని లోకం చెప్పుద్ది. యేసు ప్రభు ఏమంటాడండి, నీ పై వస్త్రం అడిగితే ఆయనకు ఒక జత అడిగితే ఒక జత కాదు 2 జతలు ఇవ్వన్నాడు. ఒక ముద్ద అడిగితే ఒక పూట ముద్ద కాదు పాపం, ఇంకా నీకు ఇంకా లోపల ఉంది తెచ్చిస్తానని చెప్పన్నాడు. లోకం నీతికి యేసు ప్రభు నీతికి చాలా తేడా ఉంది సహోదరులారా. కాబట్టి ఆయన్ని అనుసరించి, అంటే పాపం చేయకుండా బ్రతికే నీతి. మీకు అర్థమవుతుందండి. చాలామంది ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేసి పాపం పోవాలని అనుకుంటున్నారు, అవ్వదు. పాపానికి ప్రాయశ్చిత్తానికి ఒక మార్గం ఉందండి. ఈ సందర్భంలో చెప్పే సమయం నాకు లేదు, కానీ ఆ నీతిని అనుసరించి దేవుడు మనుషులందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. అందుకే ఆయన పంపించాడు, అందుకే ఆయన జీవితాన్ని మాదిరిగా ఉంచాడు. ఆ జీవితం ఎక్కడ ఉందంటే ఇదిగో ఈ లేఖనాల్లో ఉంది. ఆ జీవితాన్ని, ఆ మార్గాన్ని ఈ సహోదరి అచ్చియమ్మ గారు తన చివరి దశలో విని అంగీకరించారని నాకు సహోదరుని తెలియజేసేది సంతోషం. ఈ సభలో ఇంకా వారి కుటుంబం, వారి పిల్లలు ఎవరైనా ఉంటే మీ బలవంతమే లేదండి. బలవంతంగా ఎవరో దేన్ని అంగీకరించద్దు. ఆలోచించి 2 స్థితుల్లో
ఏ స్థితికి నిన్ను తీసుకెళ్ళగలుగుతుందో, ఏ విశ్వాసం అయితే నేను నా స్థితికి తీసుకెళ్తుందో దాన్ని అనుసరించి, ఆలోచించి, పరీక్షించి, అరే వంకాయలు కొనుక్కుంటేనే అమ్మ వంకాయలు తీసేసుకుంటారా మీరు? అది పుచ్చిదా వాడేసేస్తే తీసుకోమండి, ఇది పుచ్చి వంకాయ పక్కన పెట్టేస్తామండి. బెండకాయలు తీసుకుంటే ఆ పైన తొడిమ నరికి అదే పగలగొట్టి అది లేతగా ఉందో లేదో చూసుకుంటాం. ఏ కాదా అలా చూస్తున్నారు? విరిచి సార్లండి, నేనేం కత్తి పట్టుకొని బెండకాయలు కొనమని అనట్లేదు, కానీ అది విరిచి తీసుకుంటారు లేదండి. మొదలు ఎలాగేసేస్తామంటామని, పుచ్చు వంకాయలు ఎలాగేసేస్తామంటామని. మనం కొనుక్కునే వంకాయల్లో, మనం తీసుకునే బెండకాయల్లో ఏది శ్రేష్టమైందో మనం ఎంచుకుంటాం. ఓ సెల్ ఫోన్ కొనుక్కోవాలంటే ఎన్ని ఎదుగుతారండి? దీని ఫీచర్ ఎంత, దాంట్లో దాని ర్యామ్ ఎంత, దాని కెపాసిటీ ఎంత, దాని మెమరీ ఎంత, ఈ కంపెనీలో దాని ఎంత ఉంది, ఆన్లైన్లో ప్రైస్ ఎంత ఉంది, ఇన్ని వెతికి ఓ సెల్ ఫోన్ కొనుక్కోవట్లేదా? మరి నిన్ను చనిపోయిన తర్వాత 2 స్థితులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ప్రతి మతంలోనూ కానీ ప్రతి మార్గంలో కానీ ఈ సంగతి మాట్లాడుతున్నారు. మరి నువ్వు ఏ స్థితికి వెళ్తావో ఆ స్థితికి నిన్ను తీసుకెళ్లేది ఏదో దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, వంకాయలకి ఇచ్చినంత ప్రయారిటీ బెండకాయలకి ఇచ్చినంత సమయమైనా నీ విశ్వాసానికి ఇవ్వవా? కూర్చొని ఆలోచించి అవునా కాదా అని తరచి ఆ విషయంలో మాత్రం జాగ్రత్త అండి. కాబట్టి అలాగు చేసి ఒక దినాన్ని నిర్ణయించి, ఒకవేళ ఆయన్ని ఎందుకు నియమించాడు అంటే మృతుల్లో నుండి ఆయన లేపినందుకు దీన్ని నమ్ముటకు మనందరికీ ఆధారం కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఆయన పాపం చేయకుండా బ్రతికి నీతిమంతుల్ని మరలా తనలాగే తిరిగి లేపగలడనే ఒక గొప్ప ఆదర్శాన్ని యేసుప్రభు భూమి మీద ఉంచడం వల్ల ఈరోజు మనందరికీ కూడా చనిపోయిన వ్యక్తిని తనతో పాటు తీసుకెళ్ళగలిగే అంత స్థితి, ఆ సామర్థ్యం ఆయనకు ఉందని మనం గమనించగలం. ఈరోజు సహోదరులారా, నేను ఎవరిని విమర్శించలేదు, ఎవరిని నేను బాధ పెట్టలేదు. మనం చనిపోయిన ప్రతి ఒక్కరికి 2 స్థితులు ఉన్నాయి. చనిపోయిన తర్వాత మన వెనకాతలు వచ్చేవి మన క్రియలే, మన డబ్బులు, బంగారం, ఇవేవి రావు. మీ అందరికీ తెలుసు. నేను ఎక్కడేం చెప్పి వేదాంతం నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసిన మంచి పనులే, మీరు ఇతరుల పట్ల చూపించిన చిన్న ప్రేమే, లేదా ఇతరుల పట్ల చూపించిన కఠినత్వమే మీ వెనకాతలు వస్తుంది. మంచి కానీ చెడ్డ కానీ మీరు చేసిన పనులే మీ వెనకాతలు వస్తాయి. ఏ పనులు మీ వెనకాతలు రావాలనుకుంటున్నారో మీ ఇష్టం. ఒక మనిషి గురించి చనిపోయిన తర్వాత కూడా చెప్పుకునేది ఏంటో తెలుసండి, ఆయన చేసిన మంచి పనులేనండి. వాడు చెడ్డ చేశాడు అనుకోండి, ఆ చెడ్డ ఎవడు మాట్లాడకూడదు దాని గురించి. ఈరోజు బయట చాలామంది ధనవంతులు ఉన్నారు, రతన్ టాటా కన్నా గొప్ప ధనవంతులు ఉన్నారండి, కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లే. వాళ్ళు వ్యాపారవేత్తలు, ఇండియాకే నంబర్ 1 అయిపోవాలనుకుంటున్నారు. కానీ ఆ రతన్ టాటా గారి గురించి ప్రతి వీధిలో, ఆయన చనిపోయిన తర్వాత ప్రతి వీధిలో ఫోటో పెట్టారు. ఎందుకు బ్రదరు? పేదవారి విషయంలో ఎంతో సేవ చేశాడని. అంతే. మదర్ తెరీసా గురించి ఈరోజు ఒకప్పుడు కుష్ఠరోగులు ముట్టుకునేవారు కాదండి, ఆమె దగ్గరికి వెళ్ళి సేవ చేసినందుకు. కాబట్టి నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన సత్క్రియని వెనకాల నిలబడుతుంది. దేవుడు అది తెలియజేశాడు. ఆ సత్క్రియని అనుసరించడానికి యేసుప్రభువును ఒక మార్గంగా ఏర్పాటు చేశాడు. మనందరం ఆ మార్గంలో నడవాలని, ఈ సత్క్రియలు చేసి దేవుడు మనకు అనుగ్రహించే ఆయుష్లో, మన పుట్టుకలో, మన మరణంలో, మన మరణ అనంతరం దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అలాగ మరలా దేవుని చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మరణం మనందరికీ అలాంటి హెచ్చరికలు ఇవ్వాలని నేను కోరుకుంటూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి, సహోదరుడు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, అచ్చయ్యమ్మ గారి కదండి, అచ్చయ్యమ్మ గారి కుటుంబానికి, వారి కుమారులకి నేను వందనాలు తెలియజేస్తాను. తక్కువ సమయంలోనూ ఎక్కువ విషయాలు సామాన్యులకి కూడా అర్థమయ్యే రీతిలో తెలియచేసినటువంటి సహోదరులు కిరణ్ గారికి మనందరి తరఫున, కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామో, తిరిగి మనం ఎలా వెళ్ళబోతున్నామో ఆ సంగతులన్నీ కళ్ళకు కట్టినట్టుగా చెప్పారండి. అయితే మన వెంట ఏమొస్తాయని చెప్పారండి? మనం చేసినటువంటి క్రియలు, అంటే పాప పుణ్యాలు. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, మనం చేసే పాప పుణ్యాలు ఖచ్చితంగా మన వెంట వస్తాయి, మనం తీసుకెళ్తాము అని. కానీ తాను చేసినటువంటి పాపాన్ని మాత్రం ఆమె ఇక్కడే కడిగేసుకుంది. ఎలాగండి? యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆమె తన పాపాలు కడిగేసుకొని నీతిమంతురాలుగా తీర్చబడి ఆమె
మరణించిందండి. అందువల్లే బైబిల్లో మాట రాయబడింది, ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అని. ఆమె అంత ధన్యురాలు అవడానికి కారణం ఎవరు అంటే యేసుక్రీస్తు అండి. ఆమె వెనకున్నది ఎవరండి? యేసుక్రీస్తు వారు. కాబట్టి మరి ఆమె ఏ మార్గంలోనైతే జీవించిందో, ఏ నిర్ణయాన్ని తీసుకుందో, అలాగా ఆమె విడిచినటువంటి ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే మార్గంలో ఉండాలని నేను కోరుకుంటున్నానండి. యేసుక్రీస్తు వారు మరణించే ముందు ఆయన చూసి చాలామంది ఏడుస్తుంటప్పుడు యేసుప్రభు ఏమన్నారండి? నా గురించి ఏడవకండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక గురు ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు ఆయన తెలుసు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని. అలాగే అచ్చయ్య గారు కూడా ఒకవేళ ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు, కానీ ఈ వాక్యం ద్వారా మాట్లాడింది అనుకోండి. పోనీ ఏమండి, ఏం చెప్పిందండి ఈ కుటుంబానికి? నా గురించి అయితే మీరు ఏడవకండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. అంటే ఏంటండి ఏడవండి అంటే అర్థం ఏంటి? ఇదిగో మీరు ఉగ్రతలో ఉన్నారు కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తుని తెలుసుకోండి, మీరు కూడా యేసుప్రభుని విశ్వసించండి, రక్షింపబడండి అని ఆమె తెలియజేస్తుందండి. ఏమండి, చక్కగా మరి చెప్పబడిన లేఖనాలు విన్నారు, చాలా సంతోషం అండి. మన సమయం కూడా అవుతుంది. అయితే మరి ఇప్పుడు అచ్చయ్య గారిని ఉద్దేశించి ఆమెతో ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి మీరు ఎవరైనా ఆమె గురించి ఏమైనా 2 మాటలు చెప్పాలనుకుంటే మీరు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. ఆమె వల్ల మీరు ఏదైనా మేలు పొందుకున్నారా, లేదా ఆమె మీకు ఎలా తెలుసు, ఆమె గురించి ఏదైనా మంచి మాటలు ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి ఆమె కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, సంఘ సభ్యులు కానీ ఎవరైనా ఆమెతో మీకున్న అనుభవాన్ని, అనుబంధాన్ని, ప్రేమను ఒకసారి మాకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరట కోరుతున్నానండి. మీరు చెప్తారండి మీ భార్య గురించి చెప్తారు. అమ్మా, 4 కుమారులు ఉన్నారు ఆవిడకి. 4 కొడుకుల్లో ఎవరైనా వస్తారా అండి? మీ అమ్మగారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు ఉన్నారండి ఇక్కడ? కొడుకులందరూ ఉన్నారా దగ్గరలో? నాన్నరా, నువ్వురా, రానా? అమ్మ గురించి ఏమైనా చెప్పు. కోడలు లేవని చెప్తారమ్మా? నిజంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఎన్నో చేస్తున్నారు ఆవిడికి. వాటన్నిటికంటే గొప్పదేంటో తెలిసండి, ఆమె గురించి ఒక మాట చెప్పాలండి మీరు. అప్పుడే నిజంగా ఆమెకి ఘనత. ఏమండి, ఆమె ఏమి చేయలేదా మీకు? ఆమె మీకు ఏమి మంచి చేయలేదా? అది ఖచ్చితంగా చెప్పాలండి, మాకందరికీ తెలియాలి కదా. 571 నెంబర్ కీర్తన పాడదామండి. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవ్వడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవ్వడు.
మనకు హాని చెయ్యదు, క్షేమమే మన వెంట ఉండును. ఏదియో మనకు హాని చెయ్యదు, క్షేమమే మన వెంట ఉండును. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. పాపము మీద విజయమే, లోకము మీద విజయమే. పాపము మీద విజయమే, లోకము మీద విజయమే. మరణము మీద విజయమే, క్రీస్తులో నిత్యము విజయమే. మరణము మీద విజయమే, క్రీస్తులో నిత్యము విజయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. మనుషులను నమ్ముకొనుట కంటెను, రాజులను నమ్ముకొనుట కంటెను. మనుషులను నమ్ముకొనుట కంటెను, రాజులను నమ్ముకొనుట కంటెను. నమ్మదగిన ప్రభువైన క్రీస్తు నరకము నుండి తప్పించెను. నమ్మదగిన ప్రభువైన క్రీస్తు నరకము నుండి తప్పించెను. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. యేసే నా కాపరి, యేసే నా ఊపిరి. 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 క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. ఒక దైవ సేవకుడుగా ఆమెతో నాకున్నటువంటి అనుబంధాన్ని నేను చెప్తూ ఉన్నానండి. చిన్ననాటి నుండి నేను ఇదే ఊరిలో పెరిగాను, ఇదే వీధిలో మేము కూడా ఉండేవాళ్ళం. నాకు అక్క అవుతుంది, చాలా మంచిదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆవిడ హెవీగా రెడీ అవ్వడం అలా ఎప్పుడు నేను చూడలేదండి. ఓ పద్ధతిగా, ఓ సాంప్రదాయంగా. ఆమె తల్లిదండ్రులు ధనవంతులైనప్పటికీ, భర్త కొంచెం పేదవాడైనప్పటికీ ఆమె ఈయనతోనే చివరి వరకు బ్రతికిందండి. నిజంగా మంచి పిల్లల్ని, ఎవరితోనూ గొడవలు పెట్టుకునేటటువంటి పిల్లలు కాదండి. నలుగురు పిల్లలు కూడా చక్కని వాళ్ళు, చక్కగా లోబడే మనస్తత్వం, అందరితో నెమ్మదిగా ఉండేటటువంటి మనస్తత్వం అండి. అంటే ఆ మనస్తత్వాలు పిల్లలకి ఎలా వస్తాయంటే తల్లిదండ్రులు బట్టే వస్తాయండి. తల్లిదండ్రులు ఎంత సింపుల్గా ఉంటారో, ఎంత విధేయత కలిగి ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారండి. తల్లిదండ్రులు గొడవలు పడే మనస్తత్వం కలిగిన వాళ్ళు అయితే పిల్లలు అలా తయారవుతుంటారు. ఈ పిల్లలు నలుగురికి కూడా ఆ నెమ్మదత్వం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ తల్లిదండ్రులు బట్టి. అంటే బావగారు అలాంటి వాళ్ళే, అక్క అలాంటిదేనండి. ఏమండి, ఎంతో చక్కని కుటుంబం,
దేవుడు మరి ఈ కుటుంబంలో మొట్టమొదటిగా ఆమె మూడో కుమారుడైనటువంటి బొద్దుని దేవుడు సువార్త అందించి మూడో కుమారుడు అలాగే మూడో కోడలు ఇద్దరు కూడా సంఘానికి రావడం జరిగిందండి. తర్వాత బొద్దు చాలా ప్రయత్నం చేసి వాళ్ళ అమ్మగారిని చర్చికి నడిపించాడండి. మరి అలాగా చర్చికి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె అనారోగ్యానికి గురయ్యింది. చాలామంది ఏమనుకుంటారంటే అయితే దేవుడు నమ్ముకోవడం వల్ల అనారోగ్యం వచ్చిందా అనుకుంటుంటారు. చాలా తప్పండి. ఒకవేళ మనందరికీ ఏదో రోజు మరణం అనేది వస్తుంది. మరణానికి అనేక కారణాలు ఉంటాయండి. ఊరికనే ఎవరు చనిపోరు. ఏదో ఒక కారణంతో దేవుడు మనల్ని ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఒకవేళ మరణం అంటూ వస్తే ఏది మంచి మరణం తెలుసా అండి? సడన్గా చచ్చిపోవడం మంచి మరణం కాదండి. కొద్ది రోజులు మంచాన్ని ఉండి, కొద్ది రోజులు మనం హాస్పిటల్లో ఉండి, కొద్ది రోజులు మనం సిక్ అయ్యి చనిపోతే నిజంగా అది మంచి మరణం. ఎలాగ చెప్పమంటారా అండి? మనకి స్వపరీక్ష చేసుకునేడానికి టైం వచ్చిందండి. మన మంచం మీద ఉన్నప్పుడు మనం చచ్చిపోతామని మనకు తెలిసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటాం. నేను ఎలా బ్రతికాను, ఎలా జీవించాను, ఎవరికైనా ఎప్పుడైనా నొప్పి కలిగి చేశానా, ఎవరినైనా బాధ పెట్టానా అని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు సారీ చెప్పుకుంటామండి. నేను ఒకరోజు మాట అన్నాను, మనసులో ఏం పెట్టుకోకు, సారీ, ఆ రోజు ఏదో పరిస్థితులు అలా అన్నాను అనగలుగుతామండి. అదే సడన్గా ఏ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అలాంటి ఛాన్స్ వచ్చిందండి మారు మనసు పొందే అవకాశం ఉంటుందా? ఉండదండి. కాబట్టి అలాగా విరిగి నలిగిన మనసు సంపాదించుకునే అవకాశం ఎవరికి ఉంటుందంటే కొద్ది రోజులైనా మంచం మీద ఉండి చనిపోతే వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళండి. గొప్ప మరణం అది, గొప్ప మరణం. అక్కయ్య గారు కూడా అలాగా కొద్ది రోజులు సిక్ అయినప్పటికీ ఆవిడ ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆమె చర్చకు వచ్చేసేదండి. నాకు అదే ఆశ్చర్యం వేసేది. కీమో పెట్టుకుంటూ కూడా చర్చకు వచ్చేదండి. చాలా చర్చికి రావడానికి మాత్రం ఎప్పుడు వెనకాడేది కాదు. చివరి వారం మాత్రమే రాలేదండి. ఎందుకంటే బాగా సిక్ అయిపోయింది. అప్పుడు శక్తి లేదు, వచ్చేద్దాం అనుకున్నాను, నేను రాలేకపోయినా అన్నది గట్టిగా మాట్లాడేదండి. అంత బాగోలేని పరిస్థితుల్లో కూడా వాయిస్ మాత్రం తగ్గలేదు. చాలా గట్టి స్వరం అండి ఆవిడ, బాగా మాట్లాడేదండి. నేను వచ్చేటప్పటికి అగ్గగల ఆడిపోయేది. ఇంటికి వస్తే లేకండి, రండి కూర్చోండి, ఆ మాయకి చైరేయండి అనేదండి. ఎంత మంచి ఆప్యాయంగా నోరారా పిలిచి భోంచేయమని బ్రతిమలేనాడు. అంటే అలాంటి స్వభావం ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఆవిడది మాత్రం ఎప్పుడు కూడా పెట్టే మనస్తత్వమే కానీ ఒకరింటికి వెళ్ళి తినే మనస్తత్వం కాదు. నాకు తెలిసి ఆమె ఎప్పుడు ఎవరింటికి వెళ్ళడం నేను చూడలేదండి. ఎప్పుడు ఈ ఇంటికి వచ్చింది మొదలు ఇక్కడే ఉండేది, ఇక్కడే ఉంది, ఇక్కడే చచ్చిపోయిందండి. అంతేనండి. నిజంగా అలా ఉండాలండి. ఎవరైనా కానీ అలా జీవించాలండి. మరి ఆమె తల్లిదండ్రులు అలా పెంచారు, ఆమె అలా బ్రతికిందండి. మంచి పేరు, మంచి ఖ్యాతి సంపాదించుకుంది. పిల్లల్ని కూడా చక్కగా పెంచుకుందండి. తన భర్త కూడా మరి ఆ రోజు ఆమె చనిపోయిన రోజు మరి ఆయన ఏడుపు చూస్తుంటే అసలు నాకు ఆయన మీద గౌరవం పెరిగిందండి నిజంగా. అంటే ఒక భర్త భార్యని ఎంత ప్రేమిస్తాడా అనిపించిందండి. ఏమండి, ఒకవేళ ఆమె గయ్యాలదైతే, ఆమె అతన్ని ఎప్పుడు ఏడిపించి తినేసింది అయితే, హింసించే భార్య అయితే ఏమనుకుంటాడండి? అమ్మయ్య నాకు ఏదో ఈ రోజు నుంచి వదిలిపోయింది అనుకుంటారండి. కానీ ఈయన నేను ఎలా బ్రతకాలి, నన్ను ఎవరు చూస్తారో అని నేను బాబు నాయన నీ ఏడుస్తుంటే ఇక్కడ మొదలుపెట్టినోడు సమాధి చేసే వరకు కూడా ఏడుపు ఆపలేదు, కేకలు ఆపలేదండి. ఆ ఆడపిల్ల ఏడ్చినట్టుగా ఏడుస్తుంటే నాకు నిజంగా కన్నీళ్ళు తిరిగాయండి. నిజంగా ఒక భార్యని ప్రేమించే భర్తని నేను ఇదే మొట్టమొదటిసారి చూశాను అనిపించిందండి. నేనైతే అలా చేస్తానో తెలియదు. అంత నిజంగా హృదయపూర్వకంగా హార్ట్ టచ్ అయినట్లుగా ఆయన ప్రవర్తించాడండి. ఏమండి, భర్త అంటే అలా ఉండాలి, భార్య అంటే అలా ఉండాలి అనిపించిందండి నిజంగా. ఏమండి, కానీ భౌతికంగా ఆమె మనకు దూరం అయిపోయిందండి. కానీ క్రీస్తునందు మరలా ఆమెని మనం చూస్తాం. అది క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ అండి. ఒకవేళ మీకు అది నమ్మకం కలగకపోవచ్చు. అది ఎలా సాధ్యం అనుకుంటారండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ 15 అధ్యాయంలో అది చెప్పారండి. ఓ అవివేకి అన్నాడు. అలా ప్రశ్నించిన వాళ్ళు, ఒక విత్తనాన్ని తీసుకొచ్చి భూమిలో పాతుతున్నావు కదా, ఆ విత్తనం రూపం వేరు, రంగు వేరు, సైజు వేరు. కానీ అది భూమిలో విత్తిన తర్వాత
అది చచ్చిపోతుంది విత్తనం. అందులో నుంచి జీవం బయటకు వచ్చి ఒక కొత్త ఆకారం బయటకు వస్తుంది, ఒక పెద్ద మహావృక్షం తయారవుతుంది. దానికి ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా సమాధి చేయబడతారు, శరీరం కుళ్ళిపోద్ది, ఎముకలు కూడా పాడైపోతాయి. కానీ మరలా వారిని తిరిగి లేపే శక్తి ఎవరికి ఉందండి? దేవుడికి ఉంది. ఇదంతా డ్రామా, ఇదంతా అబద్ధం అనుకోకండి. చనిపోయిన ప్రతి మనిషి తిరిగి ఒకరోజు లేస్తాడు అనడానికి ఒక రుజువు ఏంటంటే యేసుక్రీస్తేనండి. యేసు ప్రభు తిరిగి చనిపోయి తిరిగి లేచాడు మూడో దినాన్న. ప్రపంచం నమ్ముతుందండి. అందుకని అతను యుగ పురుషుడు, ఆయన చరిత్రకారుడయ్యాడండి. చరిత్రలో ప్రతి దేశము ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఎంతోమంది సైంటిస్టులు ఒప్పుకున్నారు. ఆయన చూసిన వారు చెప్పారండి. ఏమండి? కాబట్టి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం మూడో రోజున ఎంత వాస్తవమో, క్రీస్తునందు మృతి పొందిన మృతులందరూ కూడా తిరిగి లేవడం అంతే వాస్తవం అండి. మరి అక్కగారిని కూడా మరి చూడాలంటే ఒకే ఒక ఛాన్స్ ఉందండి. ఏంటంటే యేసుప్రభు నమ్ముకోవడమే. యేసుప్రభు నమ్ముకుంటే ఖచ్చితంగా ఒక రోజున మరలా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుటుంబానికి నేను ఈ మాటలతో ఆదరిస్తున్నానండి. మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడవచ్చు. తమ్ముడు ఏం మాట్లాడతావా? హల్లెలూయా. ఒక లేఖనం చదువుకొని అమ్మ జీవితం గురించి, నాకు ఆమెతో ఉన్న పరిచయాలు, అనుభవాల గురించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడతానండి. చాలా సంతోషం ఇక్కడ మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మీ సానుభూతి, ప్రేమ ఇవన్నీ తెలియజేసినందుకు. ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నానండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అక్కడ మొదటగా సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని చెప్పేసి రాయబడిన ఆ లేఖనం ఈ ఇంటి దగ్గర ఆ అమ్మ జీవితంలో నేను చూశానండి. ఏంటి ఇదంటే, ఒకటి మనందరికీ ధర్మసత్రం ఎప్పుడైనా పరిచయం ఉంటుంది, వెళ్ళి తీగ భోజనం చేసి వచ్చేయడం అనమాట. ఈ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం సమృద్ధిగా ఉండేదండి. ఈ ఇంటికి వచ్చి ఎన్నో రోజులు పిల్లలతో ఆడుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం అంటే వాళ్ళందరికీ భోజనం పెట్టేది, చక్కగా తినేసి మళ్ళీ ఆడుకోవడానికి పోవడం అనమాట. ఇక రెండవది నేనేం చూశానంటే, భార్యాభర్తలు ఎప్పుడైనా గొడవ ఆడుకున్నా ఆ రోడ్డు ఎక్కడం అనేది ఎప్పుడు చూడలేదండి నేను. చాలామంది తగులు ఆడుకొని రోడ్డు దాకా వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఇక మూడవది ఏంటంటే క్రమశిక్షణ. పిల్లల విషయంలో పిల్లలు బయటికి వెళ్ళి ఎలా ఉన్నారనేది నాకు తెలియదు, కానీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చాలా బాధ్యతగా చూసుకునేది, వాళ్ళని సంరక్షించేది. ఎంత సంరక్షించేది అంటే, బయట ఏదైనా వాళ్ళు తగు ఏదైనా ఆడుకొని వచ్చినా ఏదైనా చేసినా అంటే పిల్లల విషయంలో చాలా బాధ్యత కలిగి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేదండి. ఆమె మంచి పేరుని సంపాదించింది. ఎందుకంటే ఒక స్త్రీ చదువుకున్నారనుకోండి, పిల్లలకు చదువు నేర్పుతారు. ఆమెకు చదువు ఎక్కువగా లేకపోవచ్చేమో బహుశా, నాకు ఎంత చదువుకుందో అమ్మాయికి తెలియదు, కానీ తనకున్న జ్ఞానంలో పిల్లల్ని సక్రమంగా చూసుకొని బైబిల్ ఏదైతే చెప్తుందో ఆ బాధ్యతని ఆమె నెరవేర్చింది. ఇంటిని చక్కగా, ఇంట్లో ఉన్న పిల్లల్ని, కుటుంబాన్ని చక్కగా చూసుకుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. బైబిల్ చెబుతున్న లేఖనానుసారంగా జీవించాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా బయట వాళ్ళైనా. ఇక రెండవది ఏంటంటే, నేను ఆ లేఖనంలో నుంచి ఇంకొక విషయాన్ని మీకు చెప్పదలుచుకుంటున్నానండి. అక్కడ ఇంకొక పాయింట్ ఉందండి. ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. మరణదినమే మేలు అని చెప్పేసి ఎందుకు రాయబడ్డది అని చెప్పేసి అంటే, నేను బైబిల్ లేఖనాలను బాగా పరీక్షించినప్పుడు నాకు ఒక విషయం అర్థమైందండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బందులు, చాలా ఆందోళనలు, భయానికి గురవడం, తర్వాత సంతోషము, బాధ అన్నీ ఉంటాయి. అన్నీ కలబోసిందే ఈ జీవితం. ఈ బాధలు, ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, సంతోషాలు, ఈ యొక్క బంధుత్వాలు, బాంధవ్యాలు, వీటన్నిటి నుంచి విముక్తే మరణం అండి.
ఎందుకంటే ఇక్కడ చాలా కొంతమంది అంటే ఎంత మనం మంచిగా ఉన్నా కొంతమంది అవమానిస్తారు, అనుమానిస్తారు, హేళనగా మాట్లాడతారు. ఆ రోజు నుంచి ఇంకెవరు ఆ వ్యక్తి గురించి మాట్లాడరండి. అక్కడి నుంచి విడుదల. అయితే జీవితంలో ప్రధానమైనది ఏంటంటే మంచి క్రియలు కలిగిన జీవితం, మంచి జీవితం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ భూమి మీద వాక్యానుసారమైన మంచి జీవితాన్ని జీవించాలి. లేకపోయినట్లయితే మనం మరణించిన తర్వాత దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. మరి ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవులమైన మనము ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టబోతున్నాం. మనమందరం కూడా పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలండి. మన యొక్క పాత బ్రతుకు. అమ్మగారికి మొన్న నేను వచ్చినప్పుడు బాబు నా కోసం ప్రార్థన చేయవు అన్నది. ఫస్ట్ టైం అండి. ఒకసారి అడిగింది, నేను ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆవిడ క్రైస్తవురాలనే సంగతి కూడా నాకు తెలియదు. అన్నయ్య ఇలా బాప్తిస్మ ఇచ్చారని కానీ లేకపోతే ఆమె దేవుల్లో ఎదిగిందని కానీ నాకేం తెలియదు. ప్రార్థన చేయమన్నది. ఒకవేళ నేను ప్రార్థన చేస్తాను, ఇక్కడ ఏం ఫలిస్తుంది, బాగోదులే అని చెప్పేసి నేనేదో పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను. కానీ తర్వాత మొన్న అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబు ప్రార్థన చేయవా అన్నప్పుడు క్రైస్తవురాలా ఏదా అనేది నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రార్థన చేయాలని చెప్పి నించొని అమ్మతో ఒకటే చెప్పా, అమ్మ నీ జీవితాన్ని దేవుడి దగ్గర సరి చేసుకో. ఎంతకాలం నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు, కానీ ఒకరోజు మనం చనిపోతాం. అంటే ఈ రోజు నువ్వు చనిపోతావమ్మా నేను చెప్పలేదు, కానీ ఒకరోజు మనం చనిపోతాం కనుక ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకో. అయ్యా నా జీవితంలో కొన్ని లోపాలు ఉన్నాయి, నేను ఇతరులతో చెప్పుకోలేకపోతున్నాను, కానీ మీ దగ్గర నిజంగా చెప్పుకుంటాను, నన్ను క్షమించండి, నన్ను ప్రార్థన చేసుకోమ్మా, అది నీకు చాలా మంచిది అని చెప్పినప్పుడు తమ్ముడు వాళ్ళు చెప్పారు, అన్నయ్య అమ్మ బాప్తిసం తీసుకుంది, అమ్మ తన జీవితాన్ని దేవుని దగ్గర సరి చేసుకుంది అన్నప్పుడు నేను సంతోషించాను, ఆమె కోసం ప్రార్థన చేశాను. అయినప్పటికీ ఒకవేళ దైవ సేవకుడి దగ్గర నువ్వు ఏదైనా చెప్పలేకపోవచ్చు, కానీ అమ్మ దేవుని దగ్గర ప్రతిదీ చెప్పు, ఒప్పుకో. ఎందుకంటే మరణం అందరికీ వచ్చేదే కనుక మనకి సరి చేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు, సరి చేసుకో అమ్మ అని చెప్పాను. అమ్మ మరి దేవుడితో ఎలా గడిపారు నాకైతే తెలియదు, కానీ మంచిగా జీవించారు. ఆ సాక్ష్యం అయితే ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళారు. ఒకటండి, ఈరోజు ఈ సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము దేవుని కొరకు ఫలించే వ్యక్తులుగా ఉండాలండి. మన క్రియలు మన వెనకాతలు వస్తాయని దైవ సేవకులు చెప్పారు, అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఇది నాకు తెలిసి మీరు ఎంత డబ్బులు పెట్టి బయట కొనుక్కున్నా సరే, కొనుక్కుంటే ఖరీదైన బట్టలు వస్తాయి తప్ప ఇలాంటి వాక్యం రాదు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని మన గుండెల్లో భద్రపరచుకోవాలి, వాక్యానుసారమైన జీవితాన్ని బయట జీవించి చూపించాలి. ఓకేనండి. అయితే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ 30% సరే మన జీవితం మంచిగా ఉండాలి. అట్లీస్ట్ అది తక్కువ. ఇక 60%, 100% ఫలించారనుకోండి, అది చాలా మంచిది. అలాంటి జీవితాన్ని మనం అందరం కలిగి వెళ్ళాలి. ఇందాక అన్నయ్య అన్నారు ఏమనంటే, ఎవరైనా కుటుంబంలో చెప్పేవాళ్ళు లేరంటే వాళ్ళందరికీ కూడా ఎంతో వేదన, బాధ, అవి గురించి ఏదో చెప్పాలని ఉంది, కానీ ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకొని నించొని చెప్పలేరు. వాళ్ళు ఏంటంటే అలాంటి అనుభవం లేదు కానీ చెప్పలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ బతుతమ్ముడు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను దగ్గరికి వెళ్ళి చెప్పాను, తమ్ముడు నువ్వు దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకు, దేవుడు ఒకనొక సమయంలో చూస్తావు, నువ్వు విశ్వాసంలో ఉన్నాడు, నువ్వే ఇలాగా డీలా పడితే ఎలాగా అని చెప్పి ధైర్యం మాత్రమే చెప్పగలిగాం. కానీ ఆ లోటు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మన ఇంట్లో కూడా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు కాలం చెల్లి తర్వాత వెళ్ళిపోతుంటారు. అప్పుడు మనం కూడా అలాగే బాధపడుతుంటాం. ఏది ఏమైనప్పటికీ ఇక ఈ దినంతో అమ్మాయి యొక్క జ్ఞాపకాలని వీటన్నింటినీ స్మరణ తెచ్చుకొని ఆమె కన్నా ఇంకా మనం ఉత్తమంగా జీవించి దేవుని సన్నిధికి చేరుకోవాలని అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి అదేవిధంగా శ్రీ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ తమ్ముడు. మరి అందరూ లేచి నిలబడదామండి, ముగ్గురు ప్రార్థన చేసుకుందామండి. సోదరులు కిరణ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత ప్రేమతో ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన గంభీరమైన నామానికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం. ఆయన మా సకల శ్రమల్లోనూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ సమయంలో ఈ ముకుందాపురం గ్రామంలో ఆయన ఈ కుటుంబంలో జరిగిన సంఘటనను బట్టి మీ పాదాలు చెంత పెడుతున్నాం. మీకు ఏది మరుగే ఉండలేదు. భూమి మీద మా యొక్క ఆయన ఆవిర్భావం కానీ
మా బ్రతుకుల ముగింపు కానీ అన్ని కాలగతులన్నీ మీ చేతిలో ఉన్నాయని, నరులారా తిరిగి రండని మీరు సెలవిచ్చినప్పుడు ధనవంతుడైనా పేదవాడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే నీ పిలుపును తిరస్కరించి ఈ భూమి మీద శాశ్వతంగా ఉండే పరిస్థితి లేదని తండ్రి మీ లేఖనాలను బట్టి మేము గ్రహిస్తున్నాం. ఈ సమయంలో అలాంటి మీ పిలుపును అందుకొని తన శరీరాన్ని వదిలి మీ పోలిక చేత మీ స్వభావంలో పుట్టబడిన ఆమె మీ దగ్గరికి మరలా తిరిగి చేరిందని ఈ సమయంలో విశ్వసిస్తున్నాం. అచ్చి అమ్మగారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన విడిచిన కుటుంబంలో భర్త గారు ఈ వయసులో భార్య లేకపోతే నేను ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మేము ఊహించగలం అనే కుటుంబాల్లో మేము చూసాం. నేను సమస్త ఎరిగిన సర్వజ్ఞులు, మేము మాటల చేత నేను పైపైన ఆదరణ ఇవ్వగలం కానీ తండ్రి వారి హృదయాన్ని నిజంగా ఆదరించే గొప్ప దేవుడు మీరు. కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించి నీ చిత్తం అయితే నేను ఈ సందర్భంలో కూడా మీరు అనుగ్రహించిన ఈ స్థితిలో కూడా ఎలాగో ముందుకు నడవాలో ఆయనకి ధైర్యాన్ని ఇవ్వండి. ఆయనకి సాటి అయిన సహాయాన్ని కోల్పోయామనే ఆ బాధను తండ్రి కుటుంబస్తులు, తన పిల్లలు, వారి భార్యలు, వారి పిల్లలు వారందరూ కలిసి ఆ లోటును తీర్చగలిగినట్లు కృప చూపించండి. మేమందరం ఉన్నామనే ఆ గొప్ప ఆదరణతో ఆయన బ్రతకగలిగినట్లు కృప చూపించండి. ఆయన తల్లిని కోల్పోయిన పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన అమ్మ లోటును ఎవరూ భర్తీ చేయలేరు. కేవలం మీ యొక్క ఆదరణ, మీ వాక్యం చేతే ఆయన మీరు అనుగ్రహించిన నియమం చెప్పిన ప్రతి మానవుడు వెళ్ళాల్సిందనే నియమం చెప్పిన వారు దాన్ని అర్థం చేసుకోగలిగినట్లు మరలా ఆయన వేదన లేని విశ్రాంతి పొందే చోట ఆమె ఏ బాధలు లేకుండా మీ చేత బాష్ప బిందువులు తుడిపింపబడి నాన్న జీవజల ఓటల దగ్గర సంతోషంగా ఉంటుందనే ఆ వాగ్దానం ద్వారా, ఆ నిరీక్షణ ద్వారా ఇతరుల మనుషుల వల్ల దుఃఖపడకుండాన్నట్లు లేఖనాల ద్వారా ఆధారపడగలిగినట్లు కృప చూపించండి. వారు ఇంకా వారి కుటుంబంలో నాన్న మీ గూర్చి, మీ కుమారుని యొక్క వెలుగును గూర్చి తెలుసుకోవాలని విని ఉన్నాం. నీ చిత్తమైతే ఆ గొప్ప ఆశ్చర్య కార్యాన్ని కూడా జరిగించి వారు కూడా మీ మార్గాన్ని అంగీకరించగలిగినట్లు కృప చూపించండి. నేను ఆమెతో అనుబంధం ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు వీరందరూ ఇక్కడ ఉంటుండగా తండ్రి ఆమె విడిచిన ఆ జీవితాన్ని, ఆ స్మృతుల్ని వారి జ్ఞాపకం చేసుకుంటూ భౌతికంగా దూరమైనందుకు బాధపడుతున్నా తండ్రి ఆత్మీయంగా మీ చెంతన ఉందనే ఆ భావంతో మేమందరం సంతోషించగలిగినట్లు కృప చూపించండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను అందరినీ దీవించండి. కార్యక్రమానికి ఎంతవరకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. ఆయన నీ మెండైన దీవులను మాకు అనుగ్రహించండి. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయని గుర్తెరిగి ఇతరులను ఆదరించేటట్టుగా జాలిగల మనసును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని ఆయన మా సహోదరులు శ్రీనివాస్ గారు, ఆయన కుటుంబాన్ని, సంఘాన్ని ఆస్వాదించండి. ఇలాగ ప్రతి కుటుంబాన్ని ఆదరించగలిగేటట్లు మీరు వారిని నడిపిస్తూ ఈ ప్రాంతంలో తండ్రి మీ యొక్క సాధనంగా వాడుకుంటున్నందుకు మీకే కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో మీ కృప చూపించి ఆయన మరలా మా తిరుగు ప్రయాణంలో తోడుండి నీ చిత్తమైతే మరలా ఈ కుటుంబాన్ని మేము కలుసుకునేటట్లు ఆయన వారిని దర్శించగలిగినట్లు, ఆదరించగలిగినట్లు ఇక్కడ ఉండే సంఘానికి, బంధువులకు వారి మధ్య ప్రేమ ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రభువుని కుమారుడు తలో రానయ్యన్న క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మీ అందరి కొరకు విందు ఏర్పాటు చేయడం జరిగిందండి. దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతూ ఉన్నామండి. అందరికీ వందనాలు.